వేదంగా 6 ఉంటాయి. వీటిని వేదాస్ని ఇంటర్ప్రిట్ చేయడానికి వాడతారు, మ్యాచింగ్లో వాడతారు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, సింపుల్గా నేర్చుకుందాం చూడండి. రైట్, ఫస్ట్ వేదంగా శిక్ష. ఇట్ ఇస్ రిలేటెడ్ టు ఫోనెటిక్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఎస్హెచ్ కదా, ఫోన్ వచ్చింది, లాజిక్ గుర్తుపెట్టుకోవడానికి అంతే, అది దానికి సంబంధం లేదు కానీ గుర్తుపెట్టుకోవడానికి ఫోన్ వచ్చింది. లైక్ నెక్స్ట్ వ్యాకరణ గ్రామం, తెలుగులో వ్యాకరణం అంటారు కదా, అది అందరికీ తెలుసు, గ్రామర్. సో ఇది అంత లాజిక్ అవసరం లేదు, వ్యాకరణం గ్రామర్. ఇది చూడండి, చంద అనేది ఇట్ ఇస్ రిలేటెడ్ టు మెట్రిక్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చంద తర్వాత మామ కాదు, ఈ మెట్రిక్స్ అట్లా. నెక్స్ట్ నిరుక్త అనేది ఎటిమాలజీ, స్టడీ ఆఫ్ వర్డ్స్ అనమాట, స్టడీ ఆఫ్ వర్డ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇది ఏంటంటే నీరు, రైట్, నీరు వాటర్, ఎటు మళ్ళింది, నీరు వాటర్ ఎటు మళ్ళింది, వాటర్ ఎటో పోతుందంటే ఎటు మళ్ళింది, అది లాజిక్ గుర్తుపెట్టుకోవడానికి. సో నిరుక్త ఎటిమాలజీ అని అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, జ్యోతిష్య ఆస్ట్రాలజీ. ఇది అందరికీ తెలుసు, జ్యోతిష్యులు ఉంటారు కదా, లైక్ ఫార్చ్యూన్ టెల్లర్స్ వీళ్ళు. సో ఇది పెద్ద అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది, ఈజీగా పెట్టేయచ్చు. ఇది చూడండి, కల్ప రిచువల్ ఇన్స్ట్రక్షన్స్ అంట. ఇది ఎట్లా అంటే ఖారిఫ్ క్రాప్స్ ఐడియా ఉంది కదా, సో ఖారిఫ్, దీని లాజిక్ ఖారిఫ్. సో చిన్న చిన్న లాజిక్స్తో 6 వేదంగా అన్నీ ఈజీగా అర్థమైపోయి ఆన్సర్ కూడా సింపుల్గా చేయొచ్చు.